బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. నటి హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించాయి. ఓవరాల్ గా పార్టీలో ఉన్న 103 మందిలో 86 మందికి పాజిటివ్ గా వచ్చిందన్నారు పోలీసులు. దీంతో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేశారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి మాట రేవ్ పార్టీ. బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. బెంగళూరు శివారులోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ రచ్చలేపుతోంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ నెలకొంది. నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు బయటపెట్టారు బెంగళూరు పోలీసులు. 2024 మే 18 మరియు 19 తేదీల్లోని బెంగళూరు శివార్లో జిఆర్ ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసినటువంటి రేవ్ పార్టీలో దాదాపుగా 100 మందికి పైగా సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారులు, మోడల్స్, టెక్కీస్, ఈ విధంగా బడాబాబుల పిల్లలంతా కూడా అందులో పాల్గొన్నారని, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుండే ఎక్కువ మంది అందులో పాల్గొన్నారని న్యూస్ లో మనం చూస్తున్నాం. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి వాళ్ళలో నటి హేమ కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నారని, ఆమె బ్లడ్ శాంపుల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చిందని పోలీసులు చెప్తుంటే, లేదు ఆ వీడియోలో అక్కడ ఉన్నది నేను కాదు, నేను ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను, చికెన్ బిర్యానీ వండుతున్నానని అబద్ధం చెప్పి అడ్డంగా బుక్ అయింది నటి హేమ. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. ఆమెతో పాటు మన తెలుగు సినీ రంగానికి చెందినటువంటి హీరో శ్రీకాంత్ మరియు డాన్స్ మాస్టర్ జానీ కూడా ఉన్నారని వీడియోలు వైరల్ అవుతుంటే, వారు మేము కాదు అని క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్ లో ఉన్నాను. ఎందుకంటే రేవ్ పార్టీలకు వెళ్ళే కల్చర్ నాది కాదు. రేవ్ పార్టీలో దొరికానని చెప్పి సంథింగ్ ఇంకేదో రేవ్ పార్టీలో ఉన్నారని చెప్పి అలాంటి ఏం లేదు. తెల్లవారుజామున రాత్రి 3 గంటలకు బెంగళూరు పోలీసులు జిఆర్ ఫామ్ హౌస్ పై రైడ్ చేసి 100 మంది సెలబ్రిటీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద దొరికినటువంటి 17 గ్రాముల MDMA పిల్స్ మరియు కొకైన్, హైడ్రో గాంజాతో పాటు ఖరీదైనటువంటి కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే బర్త్డే పార్టీ పేరు మీద ఈ రేవ్ పార్టీని నిర్వహించడం జరిగిందని పోలీసులు అంటున్నారు. ఈ రేవ్ పార్టీకి ఒక్క రోజుకి 50 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని అంటున్నారు. కొన్ని రేవ్ పార్టీలు అయితే కొన్ని కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవుతాయి. ఇందులో పాల్గొనేవారు కూడా కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఇందులో పాల్గొంటారు. అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి, లోపల ఏం జరుగుతుంది, ఇలా ఈ రేవ్ పార్టీలపై పోలీసులు ఎందుకు రైడ్ చేస్తారు, అందులో ఎవరైతే పాల్గొనడానికి వెళ్తూ ఉంటారో ముసుగు ధరించి కనిపించకుండా అన్ని జాగ్రత్తలు ఎందుకు వహిస్తారు? రేవ్ అనే పదం జమైకా భాష నుంచి వచ్చింది. దీని అర్థం ఎంథోజియాస్టిక్. రేవ్ పార్టీ అంటే క్రేజీ, ఎక్సైటింగ్, ఉత్సాహభరితమైన అనే అర్థాలు కూడా ఉన్నాయి. రేవ్ పార్టీ అనేది పాశ్చాత్య విష సంస్కృతి. ఇది 1950 సంవత్సరంలో ఇంగ్లాండ్లో మొట్టమొదటిగా ప్రారంభమై ఆ తర్వాత ప్రపంచమంతా కూడా ఇది వ్యాపించింది. ఇదే విధంగా మన భారతదేశంలో కూడా ఈ రేవ్ పార్టీని ఈరోజు ఈ విష సంస్కృతిని కొంతమంది జరుపుకుంటున్నారు. ఇది ప్రారంభమైన కొత్తలో క్లోజ్డ్ ఏరియాలో చాలా పెద్దగా మ్యూజిక్ పెట్టి డ్యాన్సులు చేసుకుంటూ మద్యం సేవిస్తూ ఈ విధంగా పార్టీలు చేసుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు వైల్డ్ బిహేవియర్ తో చేసుకునే పార్టీలనే రేవ్ పార్టీలు అని పిలవడం మొదలు పెట్టారు. మన దేశంలో ఈ పార్టీలు గోవా నుండి మొదలై ఆ తర్వాత ముంబై, చెన్నై, హైదరాబాద్, ఆ తర్వాత బెంగళూరు సిటీలోకి ఈ విధంగా ఈ రేవ్ పార్టీలు అనేవి విస్తరించాయి. అయితే క్రమక్రమంగా ఈ రేవ్ పార్టీ యొక్క కల్చర్ అనేది చట్ట విరుద్ధమైనటువంటి అసాంఘిక కార్యకలాపాల వేదికగా తయారైపోయింది. ముఖ్యంగా ఈ రేవ్ పార్టీ అనేది చాలా సీక్రెట్ గా, గోప్యంగా ఎందుకు జరుగుతుందంటే, ఈ పార్టీలో పాల్గొనే వారు ఎవరైతే ఉన్నారో వారు పెద్ద పెద్ద సెలబ్రిటీలు, సినీ పరిశ్రమకు చెందినటువంటి వారు, రాజకీయ నేతల పిల్లలు, అదేవిధంగా మోడల్స్, ఐటీ రంగానికి చెందినటువంటి వారు, బాగా డబ్బులున్నోళ్ళే ఈ రేవ్ పార్టీలో పాల్గొంటారు. ఎందుకంటే లక్షల రూపాయల ఖర్చు పెట్టి ఈ రేవ్ పార్టీలో వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. అలా పాల్గొన్నటువంటి వారికి అమ్మాయిలను సరఫరా చేయడమే కాకుండా వారికి డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా నగ్నంగా అక్కడ నృత్యాలు జరుగుతుంటాయి. వీటి కోసం వీరు చాలా గోప్యంగా ఈ పార్టీలను కేవలం ఫామ్ హౌస్లో మరియు గెస్ట్ హౌస్లో మాత్రమే ఈ యొక్క రేవ్ పార్టీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువత ఇందులో విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తూ అశ్లీల నృత్యాలు చేస్తూ విపరీతమైనటువంటి శృంగారంలో పాల్గొనడమే కాకుండా అన్నిటికీ తెగించడం జరుగుతుంది. ఇందులో ఎక్స్ట్రీమ్ సెక్స్ అనేది ఉంటుంది. ఎవరైతే అన్నింటికి ఒప్పుకుంటారో వారు మాత్రమే ఈ రేవ్ పార్టీలో పాల్గొంటారు. ఈ రేవ్ పార్టీలో జరిగే మరొక భయంకరమైనటువంటి విషయం ఏంటంటే,
అంటే ఇందులో ఎక్స్ట్రీమ్ సెక్స్ అనేది ఉంటుంది, భార్యల మార్పిడి కూడా ఇందులో జరుగుతుంది. అదేవిధంగా ఒక భర్త తన భార్యను ఇతరులు సెక్స్లో సాటిస్ఫై చేయడం తన కల్లారా చూసి సంతోషిస్తాడు. ఈ విధంగా ఘోరాతి ఘోరమైనటువంటి హద్దులు లేని శృంగారాలు ఇందులో ఉంటాయి కాబట్టి దీన్ని రేవ్ పార్టీ అని పిలుస్తున్నారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొనే వారికి ముందుగానే STD సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ మరియు ఇతర పరీక్షలు చేయించుకున్న తర్వాతే ఈ రేవ్ పార్టీలో వారికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ రేవ్ పార్టీలు అనేవి కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి వాళ్ళు ప్లాన్ చేయడం జరుగుతుంది. పరిమిత సంఖ్యలో ఎవరైతే సెలెక్ట్ చేయడం జరిగిందో వారిని మాత్రమే అందులోకి అనుమతిస్తారు. కొత్త వ్యక్తుల్ని లేదా వారితో పాటు వచ్చినటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా లోనికి అనుమతించడం అనేది అస్సలు జరగదు. ఇంత గోప్యంగా ఈ రేవ్ పార్టీని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ రేవ్ పార్టీలు అనేవి పట్టణ శివార్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లేదా ఫామ్ హౌస్లో మాత్రమే వీటిని నిర్వహించడం జరుగుతుంది. కనీసం 24 గంటల నుండి 3 రోజుల వరకు ఈ రేవ్ పార్టీలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న వారికి ముఖ్యంగా శృంగార కార్యకలాపాలతో కూడినటువంటి ఒక మెనూను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీరికి సెక్స్ చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి గదులు కూడా ఉంటాయి. చాలా గోప్యంగా వీటిని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తిగా ఇల్లీగల్ యాక్టివిటీస్ మొత్తం కూడా ఈ రేవ్ పార్టీలో నిర్వహించడం జరుగుతుంది. ఈ రేవ్ పార్టీలో పాల్గొనే వారికి ఇష్టం ఉన్నటువంటి లైంగిక ఫాంటసీతో పాటు వారిని శృంగారంలో సంతృప్తి పరిచేటటువంటి విధానాలన్నీ కూడా వారికి అక్కడ కల్పించడం జరుగుతుంది. అన్నింటికి తెగించినటువంటి వారు మాత్రమే ఈ రేవ్ పార్టీలో పాల్గొంటారంటే ఇది ఎంత అశ్లీలంతో కూడుకున్నటువంటిదో ఒక్కసారి మీరే అర్థం చేసుకోవచ్చు. ఈ రేవ్ పార్టీని నిర్వహించేటటువంటి గెస్ట్ హౌస్ లేదా ఫామ్ హౌస్లు ఏవైతే ఉంటాయో అందులో ఉన్నటువంటి సీసీ కెమెరాలను ముందుగానే తొలగించడం జరుగుతుంది. ఏదైతే కస్టమర్స్ అందులో పాల్గొనడానికి వస్తారో వారి వద్ద ఉన్నటువంటి మొబైల్ ఫోన్లను లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ముందుగానే డిపాజిట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వారిని చాలా సీక్రెట్గా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అక్కడ భయంకరమైనటువంటి చట్ట విరుద్ధమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి కాబట్టి ఇంత గోప్యంగా ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి రేవ్ పార్టీలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ పోలీసులు ఎందుకు రైడ్ చేస్తూ ఉంటారు అంటే ఆ రేవ్ పార్టీలో చాలా భయంకరమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి కాబట్టి పోలీసులు రైడ్ చేస్తారు. ఇండియాలోని నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ 1985 ప్రకారంగా డ్రగ్స్ తీసుకోవడం అనేది చాలా పెద్ద నేరంగా పరిగణించబడుతుంది. రేవ్ పార్టీలోని పోలీసులకు దొరికినటువంటి వారి యొక్క బ్లడ్ శాంపుల్స్ ని సేకరించడం జరుగుతుంది, టెస్టులకు పంపించడం జరుగుతుంది. ఒకవేళ వారు కనుక డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆ రక్త పరీక్షల్లో తేలినట్లయితే వారికి 1 సంవత్సరం జైలు శిక్షతో పాటు 20,000 రూపాయల జరిమానా కూడా ఉంటుంది. ఆ తర్వాత పేరెంట్స్ వారి యొక్క పెద్దల్ని పిలిచి వారికి కౌన్సిలింగ్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఆ తర్వాత నార్కోటిక్ వారి యొక్క ర్యాడర్లో కూడా వీరు ఉంటారు. కాబట్టి జీవితాలను నాశనం చేసుకోకూడదు ఇలాంటి రేవ్ పార్టీలో పాల్గొని. గతంలో ఎల్విష్ యాదవ్ అనే ఒక యూట్యూబర్ నోయిడాలో ఏర్పాటు చేసినటువంటి రేవ్ పార్టీలో అతడు స్నేక్ వెనోమ్ పాము విషయాన్ని అరేంజ్ చేసినందుకు పోలీసులు అతన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. పాము విషయంలో న్యూరోటాక్సిన్ ఉంటుంది. ఎవరైతే డ్రగ్స్ కి బానిస అయిపోయిన తర్వాత వారికి ఇంకా మత్తు కావాలనుకున్న వారు ఈ న్యూరోటాక్సిన్ ని తీసుకుంటారు. అయితే ఇది 2 రోజుల వరకు కూడా ఈ మత్తు అనేది దిగదు. ఇది ఎక్కువగా తీసుకున్నట్లయితే ప్రాణాలకే ప్రమాదం, చనిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఈ పాము విషంతో కూడా డ్రగ్స్ ని తయారు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు మన భారతదేశంలో చాలా మంది ఈరోజు డ్రగ్స్ కి బానిసలుగా మారుతున్నారంటే సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో సినీ రంగానికి చెందినటువంటి వారే ఈరోజు ఈ డ్రగ్స్ కి బానిసలు అయిపోయి ఎంతో మందిని మత్తులో దింపి వారి యొక్క జీవితాలనే నాశనం చేస్తున్నారు. UN డ్రగ్ రిపోర్ట్ 2023 ప్రకారం గడిచిన 10 సంవత్సరాల్లో అంటే 2021 నాటికి ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్ వినియోగం అనేది 23% పెరిగింది. అంతేకాదు ప్రపంచ జనాభాలో 296 మిలియన్ల మంది అంటే దాదాపుగా 30 కోట్ల మంది ఈ డ్రగ్స్ కి బానిసలైపోయి ఉన్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 2020 కథనం ప్రకారంగా మన భారతదేశంలో 10 కోట్ల కంటే ఎక్కువ మంది ఈరోజు డ్రగ్స్ కి బానిసలైపోయి ఉన్నారు. గడిచిన 8 సంవత్సరాల కాలంలో డ్రగ్స్ వినియోగదారుల సంఖ్య 70% పెరిగింది. మన భారతదేశంలో డ్రగ్స్ వినియోగించేటటువంటి వారిలో 1,80,00,000 మంది వరకు కేవలం 10 నుండి 17 సంవత్సరాల వయసున్నటువంటి టీనేజ్ పిల్లలు ఉండడం అనేది కలవరపరిచేటటువంటి విషయం. ఇది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే
ఏంటంటే గడిచిన 10 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగదారుల సంఖ్య 23% పెరిగితే కేవలం 8 సంవత్సరాల వ్యవధిలో మన భారతదేశంలో డ్రగ్స్ వినియోగదారుల సంఖ్య 70% పెరిగిందంటే మన భారతదేశంలో డ్రగ్స్ అనేది చాప కింద నీరులా ప్రవహిస్తుంది అన్న భయానకమైనటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి సమస్యల్లో ప్రధానమైనటువంటి సమస్య ఏదైనా ఉంది అంటే అది డ్రగ్స్ ఎడిక్షన్. ఇది చాప కింద నీరులా ప్రవహిస్తుంది. కాబట్టి ఈ డ్రగ్స్ యొక్క విష సంస్కృతిని మనం పూర్తిగా నిర్మూలించాలి. ముఖ్యంగా ఈ డ్రగ్స్ తీసుకుంటూ ఎవరైతే ప్రముఖులు పట్టుబడుతున్నారో, ఎంతోమంది దీని యొక్క బిజినెస్ చేస్తున్నారో వారికి కఠిన శిక్షలు పడాలి, కఠిన చట్టాలు రావాలి. లేదంటే మన యొక్క భారతదేశ యువత ముఖ్యంగా ఈరోజు డ్రగ్స్కి బానిసలైపోతున్నారు. కాబట్టి ఈ డ్రగ్స్ని పూర్తిగా అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి పేరెంట్ పై ఉంది, ప్రతి భారతీయుడిపై ఉంది. కాబట్టి మీ పిల్లలను వారు ఎలాంటి కల్చర్కి బానిసలైపోతున్నారు, వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అన్న విషయాన్ని కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించాలి. వారిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మన భారతదేశంలో ఈ డ్రగ్స్ యొక్క వ్యాపారాలను పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, అదేవిధంగా సినిమా వాళ్ళు వీటిని ప్రమోట్ చేయడం, అదేవిధంగా వీటి యొక్క వ్యాపారాలు చేయడం, వీటికి బానిసలైపోవడం, తద్వారా యువత కూడా అందులో మునిగిపోవడం. ఎందుకంటే యువత వారిని ఆదర్శంగా తీసుకుంటుంది. కాబట్టి ఈరోజు మన యువత ముఖ్యంగా డ్రగ్స్కి బానిసలైపోతున్నారు. కాబట్టి డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించాల్సినటువంటి బాధ్యత ప్రతి భారత పౌరుడిపై ఆధారపడి ఉంది. మరి దీనికి సంబంధించి నీ వంతు బాధ్యతగా నువ్వు ఏం చేస్తావు, ఎలా మనం ఈ డ్రగ్స్ని పూర్తిగా అరికట్టగలమో మీరు మీ కామెంట్ ద్వారా తప్పనిసరిగా మాకు చేరవేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.